Hi students, we'll discuss some more situations in equilibrium. So let's see this situation. This is a spherical or cylindrical fixed surface. This is a spherical surface, fixed surface, immovable, fixed anamata, frictionless, and ఇక్కడ ఒక మాస్ m మాస్ ఉంది, దీని రేడియస్ r. ఇది h, ఇది l, దీని రేడియస్ r. సో సిచ్యువేషన్ ఇలా ఉంది. అండ్ దిస్ స్మాల్ m ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. సో ఇప్పుడు ఈ థ్రెడ్లో ఉన్న టెన్షన్ కనుక్కోవాలి, అండ్ ఈ సర్ఫేస్ ఉంది కదా, ఈ ఫిక్స్డ్ సర్ఫేస్, ఈ సర్ఫేస్ ఈ స్మాల్ m చిన్న బాల్ మీద ఎగ్జర్ట్ చేసే నార్మల్ ఫోర్స్ కనుక్కోవాలి. ఈ స్మాల్ m అనే బాల్ ఈ సర్ఫేస్ మీద లై అవుతుంది కాబట్టి ఈ సర్ఫేస్ దీని మీద నార్మల్ ఎగ్జర్ట్ చేస్తుంది, అండ్ ఈ నార్మల్ ఈ టెన్షన్ కలిపి గ్రావిటీని బ్యాలెన్స్ చేసి దిస్ స్టేస్ ఇన్ ఈక్విలిబ్రియం అన్నమాట. సో ఇది కూడా ఆరే కదా. జస్ట్ రైట్ డౌన్ ది ఫోర్సెస్ ఆన్ దిస్ స్మాల్ m. ఇది టెన్షన్, గ్రావిటీ ఎగ్జాక్ట్లీ వర్టికల్ కదా, అండ్ ఇంకొక ఫోర్స్ ఏంటి, నార్మల్ ఫోర్స్. అయితే ఈ సర్ఫేస్ ఈ స్మాల్ m అనే బాల్ మీద నార్మల్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది కదా. సో ఎలా ఎగ్జర్ట్ చేస్తుంది? ది కాంటాక్ట్ ఫోర్స్ అనేది ఎప్పుడైనా కాంటాక్ట్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది, ఆర్ కామన్ నార్మల్ డైరెక్షన్లో ఉంటుంది, రైట్? కామన్ నార్మల్ ఏంది ఈ సర్ఫేస్కి? యాక్చువల్లీ ఇఫ్ టూ సర్కిల్స్ ఆర్ టూ స్పెరికల్ సర్క్యులర్ ఆబ్జెక్ట్స్ అని, స్పెరికల్ ఆబ్జెక్ట్స్ అని ఆర్ సిలిండ్రికల్, ఇవి టచ్ అయినప్పుడు, ఆర్ ఇఫ్ టూ సర్కిల్స్ టచ్ అయినప్పుడు వాట్ విల్ బి ద కామన్ సర్ఫేస్? ఏమవుతుంది? ఇట్ ఈజ్ ఫైనలీ యాక్చువల్లీ దెర్ ఈజ్ ఓన్లీ వన్ పాయింట్ దట్ టచెస్ హియర్. ఓన్లీ ఒకటే పాయింట్ టచ్ అవుతుంది, బట్ ఆ టచ్ అయిన పాయింట్ యూ కెన్ సే ఇట్ ఈస్ ఇన్ ద టాంజెంట్. ఆ టాంజెంట్లో ఒక చిన్న పార్ట్ ఏది ఉంటుందో వీ కెన్ కన్సిడర్ దట్ స్మాల్ పార్ట్ యాజ్ ద సర్ఫేస్, కాంటాక్ట్ సర్ఫేస్ అని చెప్పొచ్చు. సో ఆ కాంటాక్ట్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా రియాక్షన్ ఫోర్స్ ఆర్ కాంటాక్ట్ ఫోర్స్ అనేది పర్పెండిక్యులర్ ఉంటుంది, కామన్ నార్మల్. సో ఈ సర్ఫేస్ ఏ డైరెక్షన్లో ఉంది? టాంజెంట్ డైరెక్షన్లో ఉంది. సో ఈ టాంజెంట్కి పర్పెండిక్యులర్ ఏంటది? నార్మల్, నార్మల్ ఆఫ్ ది సర్కిల్స్ అన్నమాట. సో దీనికి ఈ టాంజెంట్కి ఈ పాయింట్ దగ్గర పర్పెండిక్యులర్ ఇది. సో ఈ డైరెక్షన్లో కాంటాక్ట్ ఫోర్స్ అనేది ఉంటుంది. అయితే ఈ పాయింట్ దగ్గర పర్పెండిక్యులర్ ఉంది టచింగ్ పాయింట్, అండ్ ఈ టచింగ్ పాయింట్ దగ్గర పర్పెండిక్యులర్ ఉండే లైన్ అనేది ఈ సర్కిల్కి నార్మల్ అవుతుంది కదా, బికాస్ దిస్ లైన్ ఈజ్ టాంజెంట్ టు బోత్ ది సర్కిల్స్, అండ్ టాంజెంట్కి పర్పెండిక్యులర్ ఉండే లైన్
సర్కిల్ మీద నుండి పాస్ అయ్యే పాయింట్, సర్కిల్ మీద ఉన్న పాయింట్ నుండి పాస్ అవుతూ టాంజెంట్కి పర్పెండిక్యులర్ ఉండే లైన్ ఈ టూ సర్కిల్స్కి నార్మల్ అవుతుంది. సో నార్మల్ పాసెస్ త్రూ ది సెంటర్ ఆఫ్ ద సర్కిల్, రైట్. సో ఇక్కడ కూడా ఈ స్పెరికల్ సర్ఫేస్ ఉంది, ఇది ఉంది. నార్మల్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది? దీని నుండి వచ్చే ఇఫ్ యూ డ్రా ఎ లైన్ లైక్ దిస్ స్ట్రైట్ అవే ఇలా, సో నార్మల్ ఫోర్స్ యాక్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్ అన్నమాట. ఇటువైపు నార్మల్ ఫోర్స్, ఆ స్మాల్ ఎమ్ అనే మాస్ మీద ఎగ్జర్ట్ అయ్యే నార్మల్ ఫోర్స్ ఇది. సో ఎమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. ఇప్పుడు ఏం కావాలి? ఈక్విలిబ్రియంలో ఉన్నందుకు ఫోర్సెస్ని బ్యాలెన్స్ చేయాలి. సో టీ కొంత యాంగిల్తో యాక్ట్ అవుతుంది, టీ హారిజాంటల్తో యాంగిల్, ఎన్ హారిజాంటల్తో ఆర్ వర్టికల్తో, ఎనీ లైక్ యాంగిల్ తెలిస్తే ఇఫ్ ఈ స్ప్లిట్ దిస్ టీ హారిజాంటల్ అండ్ వర్టికల్, అండ్ ఈ నార్మల్ని కూడా హారిజాంటల్ అండ్ వర్టికల్గా స్ప్లిట్ చేసినప్పుడు ఇఫ్ యూ బ్యాలెన్స్ ద హారిజాంటల్ ఫోర్సెస్ అండ్ వర్టికల్ ఫోర్సెస్ విల్ గెట్ టు నో దీస్ టూ థింగ్స్, రైట్. సో ఇది టీ కదా, టీ టెన్షన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. దట్ మీన్స్ ఇది హెచ్, ఇది ఎల్. యూ కెన్ సే ఇట్స్ లైక్ ఈ బాల్ ఉంది కదా, ఈ స్పెరికల్ బాల్, దీని రేడియస్ ఈజ్ వెరీ వెరీ స్మాల్. యూ కెన్ సే ఇట్ ఈస్ ఎ పాయింట్ మాస్ అనమాట. ఇట్ ఈస్ పాయింట్ యాజ్ ఇఫ్ ఈ టెన్షన్ అనేది ఈ థ్రెడ్ ఎండ్ పాయింట్ కూడా యూ కెన్ సే ఇదంతా ఒకటే పాయింట్. సో ఈ స్మాల్ ఎమ్ అనేది ఇట్స్ ఎ పాయింట్ మాస్ యూ కెన్ సే, బికాస్ ఇట్ ఈస్ వెరీ లార్జ్ ఎనఫ్. ఈ ఆర్ అనేది దీని రేడియస్ కన్నా చాలా పెద్ద. యూ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ పాయింట్ మాస్. సో ఇక్కడ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే, ఈ సెంటర్, సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎమ్ ఉంది, ఈ టెన్షన్, ఇదంతా ఎల్, ఇది హెచ్, ఇది రేడియస్, ఇది కూడా రేడియస్. సో వాట్ విల్ డూ ఇస్, see this is not perpendicular because ఇది tangent కాదు, it is just subtending some angle with the horizontal above ఇక్కడ. సో this is r, ఇది h, ఇది l. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, మనకు ఈ టెన్షన్ హారిజాంటల్తో యాంగిల్ కావాలి. we need this angle, right? Let's find out this angle to split the tension into horizontal and vertical. Just a minute. సో ఇదంతా ఎల్ కదా, ఇది హెచ్. అప్పుడు ఇది ఎగ్జాక్ట్లీ వర్టికల్, ఇది జస్ట్ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసా. సో ఇది పర్పెండిక్యులర్ హారిజాంటల్ కాబట్టి ఇది ఎల్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హెచ్. లెట్స్ సే దిస్ ఈజ్ ఎక్స్. అప్పుడు ఇదేమవుతుంది, ఆర్ మైనస్ ఎక్స్ కదా, రైట్. ఇది ఎల్, ఇది హెచ్. లెట్స్ సే దిస్ ఈజ్ ఎక్స్. అండ్ వీ కెన్ ఫైండ్ అవుట్ దిస్ బికాస్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఏమవుతుంది ఇది, అండర్ రూట్ ఆఫ్, let's name these things. This is O, A, B, C. So let's find out AB.
ఏబి ఏమవుతుంది, హైపోటెన్యూస్. ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బిఏ ఈస్ ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బిఏ ఈస్ అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ మైనస్ ఆర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇది బిఏ కదా, బికాస్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బిఏ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్. దట్ మీన్స్ బిఏ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. అప్పుడు బిఏ స్క్వేర్ ఏమవుతుంది, ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. బిఏ ఈక్వల్స్ టు బిఏ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇది బిఏ. సో ఫ్రమ్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా మనం బిఏ చెప్పొచ్చు. హౌ? యూజింగ్ దీస్ టూ థింగ్స్, హెచ్ ప్లస్ ఎక్స్ అండ్ ఈఎల్. సో ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ OBA విల్ గెట్ బిఏ యాజ్, ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ OBA OA square hypotenuse is equals to OB square plus BA square కదా. So what is OA square? L square. OB square H plus X whole square. And BA square. మనకు కింద ట్రయాంగిల్ నుండి బిఏ స్క్వేర్ ఏంటిది, ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ కదా. సో వీ డోంట్ నో ఎక్స్. ఇఫ్ ఈ సాల్వ్ ఫర్ ఎక్స్, మనకు ఎక్స్ వచ్చినప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుండి ఈ యాంగిల్ తెలుస్తుంది కదా, రైట్? Is it getting bigger? Let's see. R square minus R square minus x square plus 2rx. X square cancel. L square minus h square is equals to 2x of h plus r. So x is L square minus h square 2 of h plus r. So x is anamata. M is a kind of point mass over there. So idi we don't know this. We assumed oka parallel line draw chesam, horizontal line draw chesi it is perpendicular. So we don't know this height. So we assumed it as x. And idoka right angle triangle, idoka right angle triangle. Right, from this we had found out x adochindi. So we got x. See, if we got x, మనకేం తెలుసు, LHR తెలుసు. We know L and H and R. So we found out x. So what is, let's say this is theta. We have to find out this theta. Theta ఎట్లా అనుకోవచ్చు, or let's say let it be theta. So x వచ్చింది కాబట్టి మనకు theta వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం టెన్షన్ని స్ప్లిట్ చేసినట్టే. సో వీ హ్యావ్ టు స్ప్లిట్ నార్మల్ ఫోర్స్. నార్మల్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంది, ఇదే కదా, దిస్ ఇస్ నార్మల్ ఫోర్ డైరెక్షన్. నార్మల్ ఫోర్స్ని కూడా స్ప్లిట్ చేయాలి. లెట్స్ సే దిస్ ఈజ్ ఆల్ఫా. సో దిస్ ఈజ్ ఆల్ఫా. మనకి ఆల్ఫా కావాలి. వి నో ఇది మొత్తం 90 కదా, ఇది వర్టికల్, ఇది ఎగ్జాక్ట్లీ హారిజాంటల్. ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేశాం.
ఇది మొత్తం 90, r మైనస్ ఎక్స్ తెలుసు, ఈ ఆర్ తెలుసు, మనకి ఈ యాంగిల్ వస్తుంది కదా, బికాస్ వీ నో ఎక్స్. ఈ యాంగిల్ తెలిసినప్పుడు ఈ ఆల్ఫా ఏమవుతుంది, 90 మైనస్ ఈ యాంగిల్, రైట్. దిస్ ఈజ్ బీటా, ఈ యాంగిల్ ఏమవుతుంది 90 మైనస్ బీటా, రైట్. ఎక్స్ వచ్చింది, ఆర్ మైనస్ ఎక్స్ తెలుసు, ఆర్ తెలుసు, అండ్ మనకి బీటా యాంగిల్ తెలుస్తుంది. బీటా యాంగిల్ తెలిసింది అంటే విల్ బి నోయింగ్ దిస్ యాంగిల్ టూ. సో నార్మల్ ఫోర్స్. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఎం, ఇది ఎంజీ, ఇటువైపు నార్మల్ ఫోర్స్, ఇటువైపు టెన్షన్. వి నో దిస్ టీటా, ఇది 90 మైనస్ బీటా. సో ఫ్రమ్ దిస్ స్ప్లిట్ చేయండి, టీ కాస్ టీటా ఇట్ సైడ్, టీ సైన్ టీటా ఇట్ సైడ్. సో ఇఫ్ యూ స్ప్లిట్ దిస్ టీ, ఓకే, యూ డూ దట్. సో వీ గాట్ ఆల్ దీస్ థింగ్స్, రైట్. ఇలా వచ్చినప్పుడు టీ కాస్ టీటా, టీ సైన్ టీటా, ఇవన్నీ కూడా ఇటువైపు కాంపోనెంట్ స్ప్లిట్ చేసి హారిజాంటల్ ఫోర్సెస్ క్యాన్సిల్స్ అవుట్ అండ్ వర్టికల్ ఫోర్సెస్ క్యాన్సిల్స్ అవుట్. సో యూ విల్ బి గెటింగ్ టూ ఈక్వేషన్స్ ఇన్వాల్వింగ్ T and L, tension and normal force. Our unknowns are T and L, two equations, two unknowns, right. And you will be getting the tension and normal. సింపుల్. ఈ ప్రాబ్లంలో దిస్ జామెట్రీ ఈజ్ ఇంపార్టెంట్, దట్స్ ఇట్. సో ఈక్విలిబ్రియం సిచ్యువేషన్స్లో మోస్ట్లీ జామెట్రీనే ఉంది. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ థింగ్స్ యూ నీడ్ టు నో. దట్ ఈస్ మనం డిస్కస్ చేసాం కదా, 3 స్పియర్స్ ఉన్నప్పుడు బాటమ్ 2 స్పియర్స్ ఈక్వల్ రేడియస్ అండ్ ఈక్వల్ మాస్ స్పియర్స్, 3 స్పియర్స్. నిన్న ఈ సిచ్యువేషన్ చూసాం కదా, సారీ ప్రీవియస్ క్లాస్లో. యా, ఈ సిచ్యువేషన్లో ఈ రెండింటికి మధ్యలో నార్మల్ ఫోర్స్, కాంటాక్ట్ ఫోర్స్ ఉండదు. ఓకే, దట్ ఈజ్ వన్ న్యూ పాయింట్. అండ్ రిమైనింగ్ మనం చేసిన ఈక్విలిబ్రియం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దే ఇన్వాల్వ్డ్ జామెట్రీ. రిమైనింగ్ మొత్తం ఏంటిది, ఒక మాస్ తీసుకోవడం, ఆ మాస్ మీద ఫోర్సెస్ రాయడం, దాని మీద ఉన్న ఫోర్సెస్ని హారిజాంటల్ అండ్ వర్టికల్గా స్ప్లిట్ చేసి ఈక్వేట్ చేయడం, బికాస్ ఇట్ ఈస్ ఇన్ ఈక్విలిబ్రియం. దట్ ఈజ్ సింపుల్. బట్ త్రూ జామెట్రీ మీకు యాంగిల్స్ అనేవి వస్తాయి. సో యా, let's move on to the next situation.
ఈ రెండు సర్ఫేసెస్ వాల్స్ అండ్ ఇది క్యాపిటల్ M R రేడియస్. దీని మీద ఇక్కడ there is one other cylinder is lying. That is దీని మాస్ స్మాల్ m అండ్ r. సో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రిక్షన్లెస్. దీస్ టూ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం. సో ఈ రెండింటి మధ్యలో నార్మల్ ఫోర్స్, ఫోర్సెస్ కనుక్కోవాలి. వాట్ ఆర్ ఆల్ ది ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అండ్ ఎంతెంత యాక్ట్ అవుతున్నాయి. ఓకే, ఈ వాల్ దీని మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్స్, ఈ వాల్ దీని మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్స్, అండ్ ఈ వాల్ దీని మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్స్, అండ్ గ్రౌండ్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్. సో దీస్ ఆర్ ఆల్ ది ఫోర్సెస్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. ఓకే, నార్మల్ ఫోర్సెస్ని అజ్యూమ్ చేసుకుంటాం. దట్ ఈస్ ఎలా అంటే, లెట్స్ టేక్ ఎనీ వన్ స్పియర్. MR, let's say this is N1. అండ్ ఈ రెండింటి మధ్యలో కూడా కాంటాక్ట్ ఫోర్స్ ఉంటుంది కదా. లెట్స్ సే దట్ కాంటాక్ట్ ఫోర్స్ ఈజ్ N2. అండ్ ఇంకొక ఫోర్స్ ఏంటిది? సారీ, దిస్ ఈజ్ స్మాలర్. ఈ చిన్న స్పియర్ మీద ఆర్ సిలిండర్ మీద ఇంకో ఫోర్స్ ఏంటిది? ఇట్ సైడ్ వాల్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్, ఈ కింద పెద్ద సిలిండర్ ఆర్ పెద్ద స్పియర్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్, అండ్ ఇంకొకటి గ్రావిటీ. అంటే గ్రావిటీ కాకుండా దేర్ ఆర్ నో అదర్ ఫోర్సెస్ అదర్ దాన్ దీస్ టూ. ఓకే, సో దీన్ని బ్యాలెన్స్ చేయాలి. వీ నీడ్ టు ఫైండ్ అవుట్ N1 ఈజ్ హారిజాంటల్, Mg ఈజ్ వర్టికల్. ఈ N2ని స్ప్లిట్ చేయడానికి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వన్ యాంగిల్ విత్ వర్టికల్ ఆర్ హారిజాంటల్. సో ఈ యాంగిల్ కావాలి, రైట్? ఎలా వస్తుంది? ఐ సెడ్ వి డిస్కస్డ్ ఈ టచింగ్ పాయింట్, ఈ రెండు సెంటర్స్, ఈ మూడు కొలినియర్ కదా. సో దీస్ త్రీ థింగ్స్ ఆర్ కొలినియర్. అండ్ ఈ రెండింటి మధ్యలో ఉండే కాంటాక్ట్ ఫోర్స్ కూడా ఈ లైన్ డైరెక్షన్లోనే యాక్ట్ అవుతుంది. సో లెట్స్ సే ఇది ఎగ్జాక్ట్ వర్టికల్ లైన్, ఇది స్మాలర్, ఇది క్యాపిటల్ ఆర్. సిచ్యువేషన్ ఇలా లై అయి ఉంది. సో మనకి ఈ యాంగిల్ కావాలి. ఇదేంటిది? స్మాలర్, ఇది క్యాపిటల్ ఆర్. అండ్ వి నో ఇది క్యాపిటల్ ఆర్, ఈ స్మాలర్. అండ్ మనకు ఈ యాంగిల్ కావాలి. ఓకే, వాట్ ఇఫ్ వి ఎక్స్టెండ్ దిస్? It touches here, right? And these things are perpendicular. We know that. ఇది R, ఇది క్యాపిటల్ R. ఇది R అయినప్పుడు ఇది పర్పెండిక్యులర్, ఇది కూడా పర్పెండిక్యులర్ కదా. ఇది హారిజాంటల్ లైన్, ఇది వర్టికల్ లైన్ అంటే ఇది పర్పెండిక్యులర్, హారిజాంటల్ వర్టికల్ అంటే ఇది పర్పెండిక్యులర్. సో ఇది ఒక రెక్టాంగిల్ కదా, రైట్? ఇది రెక్టాంగిల్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఎంత ఉంటుంది?
smaller. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు క్యాపిటల్ ఆర్, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు స్మాల్ ఆర్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఏమవుతుంది, క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్, రైట్. ఇది లెట్స్ సే ఓ ఏ సి బి డి. ఓడి స్మాలర్ అయినప్పుడు ఏబి కూడా స్మాలరే. ఏసీ ఏమవుతుంది, బీసీ క్యాపిటల్ అయితే ఏసీ ఈజ్ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాలర్. సో ఓఏ ఈక్వల్ టు ఓబి అండ్ ఓడి ఈక్వల్ టు ఏబి, బికాస్ ఇది ఒక రెక్టాంగిల్ కాబట్టి. సో ఏసీ ఈజ్ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాలర్ అండ్ ఇది 90 అయినప్పుడు ఇది 90. యూ కెన్ సీ ఓఏసి. ఓఏసి అనేది ఇట్స్ ఎ రెక్టాంగిల్ ట్రయాంగిల్. ఓఏసి. ఓఏసి ఈజ్ ఎ రెక్టాంగిల్ ట్రయాంగిల్ విత్ ఏసీ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ లెంత్ అండ్ ఓసీ లెంత్ ఎంత, ఓసీ లెంత్ ఈజ్ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్. మనకు కావాల్సిన యాంగిల్ ఏంది, ఓసీ డైరెక్షన్లో నార్మల్ ఫోర్స్ ఉంది, రైట్. ఓసీ డైరెక్షన్లో నార్మల్ ఫోర్స్ ఉంది అండ్ మనకు ఈ యాంగిల్ అయినా కావాలో ఆర్ ఈ యాంగిల్, ఎనీథింగ్. సో లెట్స్ సే టేక్ దిస్ యాంగిల్. వీ నో రేడియస్ ఆఫ్ బోత్ దో స్పియర్స్ ఆర్ గివెన్ అండ్ masses are given. ఇది హారిజాంటల్, AC is parallel to the horizontal, AC is horizontal. It doesn't look like horizontal but it is horizontal. సో మనకి యాంగిల్ వచ్చేస్తుంది కదా, లెట్స్ సే దిస్ ఈస్ టీటా. సో విల్ బి గెట్టింగ్ దిస్ యాంగిల్ ఎలా, టీటా అనుకుంటే ఇఫ్ యూ స్ప్లిట్ దిస్ ఇంటూ, ఇటువైపు ఇంటూ కాస్ టీటా, ఇటువైపు ఇంటూ సైన్ టీటా. సో ఇఫ్ యూ రిమూవ్ దిస్ ఇంటూ, సో దిస్ ఈజ్ స్మాల్ ఆర్, చిన్న స్పియర్ ఈక్విలిబ్రియంలో ఉంది. హారిజాంటల్ ఫోర్సెస్ ఆర్ క్యాన్సిల్స్ అవుట్, వర్టికల్ ఫోర్సెస్ క్యాన్సిల్స్ అవుట్. హారిజాంటల్ ఏంటిది, n1 and n2 cos theta. This n1 equals to n2 cos theta, and mg is n2 sin theta. theta we know this theta, ఇది హైపోటెన్యూస్, ఇది అడ్జసెంట్. సో ఇందులో కాస్ థీటా ఏమవుతుంది, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో సైన్ థీటా కావాలి. సైన్ థీటా ఏంటిది, ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. ఈ రెండింటిని యూజ్ చేసి వీ కెన్ క్యాలిక్యులేట్ దిస్ ఆపోజిట్, రైట్. సో యాక్చువల్లీ ద సేమ్ సిచ్యువేషన్ నేను ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా అని చెప్పిన. సేమ్ మీకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రెండు సైడ్స్ లెంత్ తెలిస్తే దట్స్ ఇనఫ్. మీకు మిగతా యాంగిల్స్ అనేవి తెలిసిపోతాయి, మిగతా లెన్స్ అన్నీ కూడా తెలిసిపోతాయి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. సో ఇన్ దిస్ వీ కెన్ ఫైండ్ అవుట్ OA, దట్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ r plus small r whole square minus r minus r. OA is small r whole square minus, this is OA. What is OA? 4 ఇంతే కదా. This is OA. So 200 root small r by. So in this way we can calculate things. So sin theta తెలుసు. So in this n2 వస్తుంది. If you substitute this n2 in this here, we know cos theta, n1 కూడా వచ్చేస్తుంది. We know the force exerted by this wall on this small sphere and ఈ రెండింటి మధ్యలో ఉన్న ఇంటరాక్టివ్ ఫోర్స్ కూడా ఆర్ కాంటాక్ట్ ఫోర్స్ వాల్యూ కూడా వచ్చేస్తుంది. సో లెట్స్ కమ్ ఆన్ టు దిస్ బిగ్ స్పియర్. జస్ట్ a minute students. Right, now we'll come on to this big sphere or cylinder.
లెట్స్ సే ఇక్కడ ఎగ్జర్ట్ అయ్యే ఫోర్స్ N3 అనుకుందాం, ఇది Ng, ఇది N4. సో దీని మీద ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి? వాట్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్? దట్ ఈస్ ఒకటి గ్రావిటీ అండ్ ఇంకొకటి గ్రౌండ్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ అండ్ ఇంకొకటి ఈ వాల్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్, దట్ ఈస్ N3. ఇంకొకటి ఇట్ సైడ్ వాల్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్, దట్ ఈస్ N4. అండ్ ఇంకొకటి పైన చిన్న స్పేర్ ఉంది కదా, అది కూడా ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది కదా ఇటువైపు. దట్ ఈస్ N2, రైట్? యా, N2. we know N2 is horizontal triangle theta. మనం కనుక్కున్నాం కదా N2 horizontal triangle theta. This is OA, OC is horizontal, ఇది theta అనుకుందాం. So this is theta. So we know N2 and we need to find out Ng, N4, N3 కావాలి. So if you split this N2, ఏమవుతుంది? N2 cos theta రైట్ సైడ్ అండ్ N2 sin theta డౌన్వర్డ్. Okay, let's balance this because పెద్ద స్పియర్ కూడా it is also an equilibrium. Horizontal forces cancels out and vertical forces too cancels out. What are the horizontal forces? N3, N2 cos theta, N4. Right side ఏంటిది? N3 plus N2 cos theta is equals to N4. N3 plus N2 cos theta, N4. Okay, ఇది ఒక ఈక్వేషన్. ఇందాక రెండు ఈక్వేషన్లో ఈ థర్డ్ ఈక్వేషన్, ఇఫ్ యూ బ్యాలెన్స్ ద వర్టికల్, పైకి ఏమేమి ఫోర్సెస్? Ng ఒకటి, కిందికి Mg N2 sin theta. పై ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు కింది ఫోర్సెస్. పైకి Ng ఈజ్ ఈక్వల్స్ టు, దిస్ ఈజ్ క్యాపిటల్ Mg, capital Mg plus N2 sin theta. ఇది ఫోర్త్ ఈక్వేషన్. మనకు N1, N2, N3, N4, Ng. We have 5 unknowns and we have 4 equations. 2 equations I have rubbed it. You can move backward and see the equations. Okay, 5 unknowns ఉన్నాయి. We got 4 equations. How to solve? ఎలా సాల్వ్ చేయాలి? 5 unknowns, 4 equations. Just think for a few seconds. See, సైడ్ వాల్స్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నాయని చెప్పి మనం we have assumed it. ఇటువైపు వాల్, let's say this is 1, this is 2. ఫస్ట్ వాల్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది, సెకండ్ వాల్ కూడా ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది అని చెప్పి we have assumed it. బట్ మనం చూసిన ప్రీవియస్ 2 సిచ్యువేషన్స్లో, ఆ 3 స్పియర్స్ ఆర్ 3 సిలిండర్స్ ఇన్వాల్వ్ అయిన సిచ్యువేషన్స్లో కొంచెం చూసుకోవాలి, ఆర్ దే రియలీ ఎగ్జర్టింగ్ ఫోర్సెస్ ఆర్ నాట్. సో ఈ కేసులో 1 and 2
రెండు ఫోర్సెస్ ఎగ్జర్ట్ చేస్తున్నాయా, లేకపోతే రెండు ఎగ్జర్ట్ చేయవా, లేకపోతే ఒకటి చేసి ఒకటి చేస్తున్నాయా? ఏది చేస్తుంది, ఏది చేయట్లేదు. అంటే ఒకసారి చూడండి. ద సెకండ్ స్పియర్ ఈజ్ లయింగ్ ఆన్ ది ఫస్ట్ స్పియర్, లెఫ్ట్ సైడ్ నుండి లై అవుతుంది, రైట్? అయితే లెట్స్ లుక్ ఎట్ దిస్ స్పియర్ అలాంగ్. బిగ్ స్పియర్నే చూద్దాం. రిమూవ్ ఆల్ దో సర్ఫేసెస్ అండ్ డౌన్వర్డ్ గ్రౌండ్ని కూడా. టాప్ స్పియర్ ఈజ్ పుషింగ్ ది స్పియర్. యాక్చువల్లీ సి యాక్చువల్లీ ఇది బిగ్ స్పియర్, ఇది ఇలా ఉందన్నమాట. ఇట్ ఈస్ లయింగ్ యాజ్ ఇట్ ఈస్, ఎట్లుందో అట్లుంది. సో ఇక్కడ పక్క పక్కన వాల్స్ ఉన్నాయి. ఇప్పుడు వాల్స్ ఉన్నందువల్ల వాల్స్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తాయా? చేయవు. ఇందాక ఇట్లున్నప్పుడు ఎట్లుంటుందో సేమ్ అంతే ఉంది. జస్ట్ పక్క పక్కన వాల్స్ వచ్చినాయంటే అంతే. వాటికి ఫోర్స్ ఎగ్జర్ట్ చేయాల్సిన అవసరం ఏమీ రాలేదు. ఇఫ్ ఐ ట్రైస్ టు పుష్ దిస్, ఇలా పుష్ చేయాలని ట్రై చేసినప్పుడు ఈ వాల్ అడ్డొచ్చి ఫోర్స్ ఎగ్జర్ట్ చేసి ఆపేస్తుంది. నేను దీన్ని ఇటు పుష్ చేయాలని ట్రై చేసినప్పుడు ఈ వాల్ ఫోర్స్ ఇచ్చేసి ఆపేస్తుంది. సీ ద టాప్ స్పియర్, అది దీని మీద కిందికి పుష్ చేసింది ఇటు, రైట్? లెట్స్ సే దిస్ ఇస్ సెంటర్, ఇటు పుష్ చేసింది. దీని ఇటు పుష్లో రైట్ సైడ్ కొంచెం, డౌన్వర్డ్ కొంచెం ఉంది. సో ఈ రైట్ పార్ట్ అనేది ట్రైస్ టు మూవ్ స్పియర్ ఇన్ దిస్ డైరెక్షన్. అప్పుడు ఈ వాల్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేసి ఆపేస్తుంది. అండ్ డౌన్వర్డ్ పుష్ని గ్రౌండ్ ఎగ్జర్ట్ చేసి ఆపేస్తుంది. దట్స్ ఇట్. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ ఫస్ట్ స్పియర్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేయడానికి అవసరమే లేదు. సి పక్కన వాల్ ఉన్నంత మాత్రాన ఫోర్స్ ఎగ్జర్ట్ చేయాలని లేదు. వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ అవర్ ప్రీవియస్ సిచ్యువేషన్స్. సో దీని మీద ఈ పై చిన్న స్పియర్ పుష్ ఎట్లుంది, ఇది ఇలా పుష్ చేస్తుంది. ఈ పుష్లో కొంచెం డౌన్వర్డ్ కొంచెం రైట్వర్డ్ ఉంది. అంటే ఇట్ ఈస్ పుషింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో కొంచెం ఇటు కొంచెం డౌన్వర్డ్. సో ఇటువైపు పుష్ చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఈ ఇటువైపు పుష్ని ఈ సెకండ్ వాల్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేసి ఆపేస్తుంది. దట్స్ ఇట్, ఫైన్. దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ ఎగ్జర్టింగ్ ఫోర్స్ ఆన్ దిస్ స్పియర్ బై దిస్ ఫస్ట్ వాల్ అనమాట. సో N3 actually doesn't exist. N3 is 0. So we are left with N1, N2, N4, Ng. 4 unknowns, 4 equations. Right? Okay. You can solve. That's it, students. We'll discuss 2 situations. We'll discuss those 2 situations in our next class. Thank you.